ప్రజలు ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఆలయాల అభివృద్ధి సాధ్యమవుతుందని, రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల పరిరక్షణ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. డిచ్పల్లి మండలం బర్దీపూర్ శివారు మాధవరం సాయిబాబా ఆలయంలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేని వేద పండితులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆలయ పాలకవర్గ నూతన చైర్మన్ పొలుసాని మీనా శ్రీనివాసరావుతో పాటు నూతన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగితే సమాజంలో శాంతి సామరస్యం నెలకొంటాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేవాలయాల అభివృద్ధికి కొత్త ఊపు వచ్చిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సహా అనేక ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. దేవాలయాల ఆదాయం ఆస్తులు భక్తుల విశ్వాసానికి ప్రతీకలని, వాటి నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించబోమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం టెంపుల్ టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఆధ్యాత్మిక క్షేత్రాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. డిచ్పల్లి కిల్లారామలి అభివృద్ధికి రూపాయలు 3 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని వెల్లడించారు. అలాగే గుండారం మల్కాపూర్లోని అనంత పద్మనాభ స్వామి ఆలయ అభివృద్ధికి కూడా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ వ్యాప్తంగా మరో 8 నూతన ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. ఆధ్యాత్మిక వారసత్వాన్ని పరిరక్షిస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ చైర్మన్ పొలుసాని మీనా శ్రీనివాస్, డైరెక్టర్లు నగర మేయర్ ఉమారాణి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహీర్బేన్ ఆమ్దర్, డీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, నోడా చైర్మన్ కేశవేణు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తరుణ్, శ్రీనివాస్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ సాయిబాబా మందిరం ఇక్కడ నుంచి ఎప్పుడు డెవలప్ అయింది? కాంగ్రెస్ పార్టీ ఆయన డెవలప్ అయింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన భారతదేశంలో, మన ముఖ్యంగా తెలంగాణలో హిందూ మతాన్ని, తర్వాత మన సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పి ఇవాళ ప్రతి దేవస్థానాన్ని మీరు చూడండి. ఇవాళ సీతారామ దేవస్థానము మనకు దక్షిణ రామ జన్మభూమిగా ప్రయత్నించినటువంటి మన భద్రాచలం సీతారామ స్వామిది గతంలో ఎవరైనా రాజకీయ నాయకులు అక్కడికి పోవాలంటే భయపడేవాళ్ళు. కళ్యాణోత్సవం పోయేవాళ్ళు, కానీ జనరల్ అక్కడ పోయి ఏదైనా పనులు చేయాలంటే మరి రాముడు లాగానే మరి ఎవరైనా ముఖ్యమంత్రి కూడా ఇబ్బంది అవుతుందేమో అనే భావన ఉండేది. అంటే రాముడు రాజు కావడానికి 14 సంవత్సరాలు వనవాసం పోయి సీతను కోల్పోయి మళ్ళీ యుద్ధం చేసి, అంటే అది ఒక రామాయణ చరిత్రలాగా ఉంటుందేమో అని చెప్పి చాలా మంది భయపడేవారు. కానీ మా ముఖ్యమంత్రి గారు కాదు, ఆ రామ మందిరం నుండే మరి బీజేపీ వాళ్ళు ఈ రామ మందిరాన్ని పట్టించుకోవట్లేదు. అంత పవిత్రమైనటువంటి రామ మందిరం, రాముడు అడుగు పెట్టినటువంటి ప్లేస్ అది. మరి అందుకే పవిత్రత అంటే తర్వాత శ్రద్ధ కావాలి. శ్రద్ధ అంటే ఇంట్రెస్ట్. సో నేను అనుకుంటాను ఈ 3 లక్షణాలు ఉన్నటువంటి మా చైర్మన్ గారు మీనా గారికి 3 లక్షణాలు ఉన్నాయని నేను అనుకుంటాను. ఎందుకంటే అంటే ఆడవాళ్ళకు కొంచెం భక్తి ఎక్కువనే, మగవాళ్ళకి భక్తి లేదని కాదు. అంటే ఎక్కువ జనరల్గా ఇంట్లో గుళ్ళో పూజ, మరి బొట్టు, ఇవన్నీ కూడా మరి అంటే జనరల్గా దేవుని పూజ చేసుకొని బొట్టు పెట్టుకొని మహిళలు ఏదైనా కానీ రోజువారీ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఈ పవిత్రమైన టెంపుల్కు ఒక మహిళ ఉంటే మరి టెంపుల్ మరి అంటా ఉన్నారు కొన్ని కొంచెము ఈ మధ్యన రద్దీ తగ్గిందని, అదని ఇదని కారణం ఏది అయినప్పటికీ మరి చాలా పెద్ద టెంపుల్, 6 ఎకరాల స్థలం ఉంది మెయిన్ రోడ్ దగ్గర. మరి ఇంత పెద్ద టెంపుల్, ఇక్కడ మనకు పార్కింగ్ ప్లేస్ ఉంది, మరి అన్నదాన కార్యక్రమం చేసుకోవడానికి ఉంది, అంత ఎస్టాబ్లిష్ టెంపుల్ ఇది. మరి దీన్ని మరి భక్తులు ఇంకా కంటిన్యూగా ఎక్కువ వచ్చి మరి దేవుణ్ణి మొక్కుకొని వాళ్ళ యొక్క ఏమంటారు కోరికలు తీర్చేటట్టు మనం దీన్ని తీర్చిదిద్దాలని అంటే మరి వీళ్ళు 14 మంది చేతుల్లో ఉంది. తప్పకుండా నేను స్థానిక ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్యేగా ఈ
టెంపుల్కి కావాల్సినటువంటి అన్ని అభివృద్ధిలో కానీ గవర్నమెంట్ పరంగా ఏది అవసరం ఉంటుంది తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తాం.